ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు. కేవలం పుట్టుగుడ్డివాడు మాత్రమే కాదు, జరుగుతున్న సన్నివేశాలలోని సత్యాన్ని దర్శించలేని గుడ్డితనం కూడా ఉంది, మానసికమైన అంధత్వం కూడా ఉంది ధృతరాష్ట్రుడికి. అందుకని ఈ వ్యవహారం భవిష్యత్తులో కురు వంశానికి చేటు కలిగిస్తుందని ఆలోచించలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అందుకని తన బిడ్డల్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేకపోయాడు. పరిస్థితి మొత్తం గమనిస్తున్నాడు. ఈ వంశం పట్ల, ఈ రాజ్యం పట్ల బాధ్యత పడిన భీష్ముడు ఆయన అనుకున్నాడు, రాజ్యమంతా న్యాయంగా పాండవులదే. ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి రాజ్యాధికారానికి అవకాశం లేదు ధర్మశాస్త్రం ప్రకారం. పాండురాజే చక్రవర్తి అయినా అన్న అనే గౌరవంతో కప్పాలన్నీ తీసుకొచ్చి శత్రువులందరినీ జయించి దండయాత్రలు చేసి దిగ్విజయ యాత్రలు చేసి అవన్నీ అన్నగారి పాదాలకు సమర్పించాడు తప్ప ఈ రాజ్యం విస్తరించింది కేవలం పాండురాజు యొక్క భుజ పరాక్రమం వల్ల మాత్రమే. అంగవైకల్యం కలిగిన వాడు రాజ్యాధికారానికి అవకాశం లేకపోవడం వల్ల పాండురాజే రాజయ్యాడు. కాబట్టి పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజే రాజు కావాలి.